హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ప్రవా టాక్స్. ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు రెసిపీ వచ్చేసి టమాటో చట్నీ. చూడగానే నోరు ఊరిపోతుంది కదా! సో ఆలస్యం ఎందుకు, ఇంక ఇది ఎలా చేయాలి అని చెప్పి వెంటనే చూసేద్దాం. సో ఇది చాలా అంటే చాలా తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తో చేసుకోవచ్చు. ఏదైనా బిజీ స్కెడ్యూల్స్‌లో బయటికెళ్తున్నప్పుడు కానీ, లంచ్ బాక్సెస్‌కి కానీ, ఏమీ వెజిటబుల్స్ లేనప్పుడు ఇంట్లో సడెన్‌గా చేసుకోవాలనిపించినప్పుడు గానీ, ఇట్లాంటి టైంలో చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఇంక లేట్ ఎందుకు, దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దాము. సో వీటి కోసం మన దగ్గర మంచి ఎర్రని పండిన టమాటాలు ఉంటే ఒక 6, 7 అలా కట్ చేసుకొని పెట్టుకోవాలి. సో మంచి పండిన టమాటాలు అయితే టేస్ట్ ఇంకా బాగుంటుంది. సో దీనికోసం మనము ఒక 3, 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని దీనికి పోపు దినుసులన్నీ వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, మినపబ్బాళ్ళు, తెల్లగడ్డలు, ఎండు మిరపకాయలు ఇవన్నీ వేసుకొని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. మినపగుండ్లు ఉంటాయి కదా, ఉరద్దాలు, అవి ఉంటే అవి కొంచెం రెడ్గా అయ్యే వరకు ఫ్రై చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. సో అది మన పంటి కింద పడినప్పుడు కూడా కొంచెం ఆ టేస్ట్, ఆ ఫ్లేవర్ అనేది వస్తుందన్నమాట. సో ఎండుమిర్చి, తెల్ల వెల్లుల్లిపాయలు ఇవి మాత్రం మ్యాండేటరీ. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది అవి వేసుకుంటే, ట్రస్ట్ మీ. సో దీని తర్వాత కొంచెం అవి ఎర్రగా ఫ్రై అయిపోయిన తర్వాత, బ్రౌనిష్గా వచ్చిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ని యాడ్ చేసుకోవాలి. సో అవి ఏమంటారు, మంచి రెడ్‌గా ఉన్న పండ్లను మాత్రమే తీసుకోండి. కొంచెం పచ్చి పచ్చి పండ్లను తీసుకుంటే టేస్ట్ అంత బాగా రాదు. కలర్ కూడా చూడ్డానికి చట్నీ వైట్‌గా అలా ఉంటది. మరీ రెడ్‌గా రాదు. సో బెటర్ చూస్ రెడ్ టొమాటోస్ ఓన్లీ. అండ్ ఆల్సో కొద్దిగా కరివేపాకు. ఇప్పుడే వేసామంటే ఆ ఫ్లేవర్ కొద్దిగా దానికి పడుతుందన్నమాట. మనము ఫైనల్గా అయినా వేసుకోవచ్చు, లాస్ట్లో దించుకునే ముందు. సో కొంచెం ముందే వేస్తే ఆ ఫ్లేవర్ అనేది కొంచెం కర్రీకి బాగా పడుతుంది. సో ఇంకా మంటని హై ఫ్లేమ్లో పెట్టేసుకొని దీన్ని మంచిగా కుక్ చేసుకోవాలి. టొమాటోలో నుంచి వాటర్ అంతా బయటకు వచ్చేసి బాగా మంచిగా ఇంకిపోయి అందులో ఉన్న ఆయిల్ కూడా బయటపడేంతసేపు కొంచెం చూసారా బాగా బాయిల్ అవుతుంది. సో నేను కొంచెం కడిగి పెట్టుకున్న చింతపండు జస్ట్ కొంచెమే, మరీ ఎక్కువ వేసుకున్న పుల్లగా అయిపోతుంది. సో కొంచెం సరిపోతుంది. చూసారా ఏం ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం లేవు. వెల్లుల్లి, 2 చిల్లీ, రెడ్ చిల్లీ, టమాటో, పసుపు, కరివేపాకు అండ్ చింతపండు. వీటిని కొంచెం మగ్గేంత వరకు ఇంకా మనం దానికి రెస్ట్ ఇచ్చేద్దాం. సో దీన్ని సాఫ్ట్ కుక్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ ఇది కుక్ అయిపోయింది మొత్తం. రెడ్ టొమాటో తీసుకుంటే ఏంటంటే మొత్తం సాఫ్ట్గా కుక్ అయిపోతుంది. సో కొంచెం పచ్చి తీసుకుంటే కొంచెం గడ్డగా అట్లా మొత్తం కుక్ అవ్వదన్నమాట. సో సాఫ్ట్ కుక్ అయిపోతుంది. ఇందులో ఉన్న ఆయిల్ మొత్తం, వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ మొత్తం బయటకు తేలుతుంది. సో ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ కుక్ అయిపోయినట్టే అనమాట. అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉంటేనే, లేకపోతే మనకి అడుగంటిపోతుంది. 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్, 3 టేబుల్ స్పూన్స్ కారం, అలాగే 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్. సో దీనిలోకి గరం మసాలా ఇవేమీ అవసరం ఉండదు. జస్ట్ ధనియా, కారం, సాల్ట్, ఈ 3 ఐటమ్స్ ఉంటే చాలు. సో మన టేస్టీ టమాటో కర్రీ అయితే రెడీ అయిపోతుంది. సో మొత్తము పచ్చివాసన పోయే వరకు వేయించుకొని తర్వాత అందులో ఉన్న ఆయిల్ బయట పడిందంటే మనకి ఆల్మోస్ట్ కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే. సో కొత్తిమీర ఉంటే ఫైనల్గా కొత్తిమీరని చాప్ చేసుకొని ఫినిషింగ్ టచ్ ఇచ్చుకోండి. టేస్ట్ అయితే అద్దిరిపోతుంది. సో చిన్న పిల్లలైనా, పెద్దవాళ్ళైనా, బ్యాచిలర్స్ అయినా, ఎవరైనా టేస్టీగా ఏదైనా తినాలన్నప్పుడు 5 మినిట్స్లో అయిపోతుంది. ఈజీగా ట్రై చేయొచ్చు. సో కంపల్సరీ ట్రై చేసి నాతో కమెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి టేస్ట్ ఎలా వచ్చిందో. సో లంచ్ బాక్స్కి అయితే అద్దిరిపోతుంది. ఇంకా వేడి వేడి అన్నంలో సర్వ్ చేసుకుంటే ఒక్క ముద్ద కూడా వదలకుండా తింటారు. సో సో ఇది బయట అయితే 2 డేస్, 3 డేస్ నిల్వ ఉంటది. అదే ఫ్రిడ్జ్‌లో అయితే ఎయిర్ టైట్నింగ్ బాక్స్‌లో పెట్టుకుంటే ఒక 1 వీక్, 10 డేస్ దాకా యూజ్ చేసుకోవచ్చు. సో అంతే ఇంక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బై బై. టేక్ కేర్.